చూస్తున్నాం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ బ్రేకింగ్. పోలీసులకి దొరకకుండా పరారైపోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లోని 2 అడ్రస్లలో అందుబాటులో లేడు ఉదయ్ కృష్ణారెడ్డి. విచారణకు హాజరు కావాలని సమాచారం ఇచ్చేందుకు వెళ్ళిన అధికారులకి ఉదయ్ కృష్ణారెడ్డి ఆచూకీ దొరకలేదట. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన ఉదయ్ చేతులారా లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడు. ట్రైనీ పీరియడ్లోనే తోటి ట్రైనీ లేడీ ఐపీఎస్ పైన లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కేసు రుజువు కావడంతో బలమరణానికి ప్రయత్నం చేశాడు. అంటే ఆ కేసు అక్కడ నమోదైంది. అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి మహిళా వింగ్కు సంబంధించినటువంటి అధికారి చేత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఆయన అది జరుగుతుండగానే బలమరణానికి యత్నించాడు. దాంట్లో అది బలమరణం కాదు, పూర్తిగా ఇది మద్యం సేవించారన్నట్టుగానే వైద్యులు నిర్ధారించారు. అది బలవమరణాన్ని చిత్రీకరించే ప్రయత్నం ఉదయ్ కృష్ణారెడ్డి చేశాడు. ప్రస్తుతం విచారణకు హాజరకుండా పరారులో ఉన్నారు. సో ఉదయ్ కృష్ణారెడ్డి ఇక్కడ కనిపించకుండా వెళ్ళారు. మరి ఎక్కడికి వెళ్ళారు? ఆయన స్వస్థలమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్, బట్ ఆ ప్రాంతానికి వెళ్ళారా? వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళారా? లేకపోతే ఇంకేదైనా తలదాచుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడా? గతంలో ఆయన ట్రైనింగ్ తీసుకున్న సమయంలో ఇంకెవరైనా ఫ్రెండ్స్ పరిచయం అయినప్పుడు ముస్సోరిలో అక్కడ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడా తెలీదు. బట్ ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి తనపైన చేసిన ఆరోపణలతో అత్తాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దాంట్లో సంచలన విషయాలు ఆ మహిళ కంప్లైంట్ రాసుకొచ్చింది. ఆ తర్వాత మరుసటి రోజు ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో ఆ రోజున ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఒక లేఖ రాసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టి స్పృహ తప్పి పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో వైద్యులు చెప్పిన ప్రకారంగా ఆయన ఎటువంటి మందు తీసుకోలేదు, అంటే ఎటువంటి ప్రాణం పోయేటువంటి విధంగా మందు తీసుకోలేదు. ఆయన తాగింది మద్యం ఫుల్గా ఉంది బాడీలో, కాబట్టి అపస్మారస్థితిలో వెళ్ళిపోయారనేది డాక్టర్ నిర్ధారించారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాడు. తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలి, తనకు రక్షణ కల్పించాలంటే కోర్టులో కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. కోర్టు దాన్ని కొన్ని రోజుల పాటుగా వాయిదా వేసింది. ప్రస్తుతానికి ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు నోటీసులు ఇవ్వడానికి వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్కి 2 చోట్ల వెతికితే, అంటే పోలీస్ అధికారులకి 2 చోట్ల వెతికితే 2 చోట్ల కూడా ఆచూకీ లభించలేదు. ఒక సామాన్యమైనటువంటి కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి అధికారి లేకుంటే పై స్థాయి అధికారి తనని ఇబ్బంది పెడుతున్నాడు, తిడుతున్నాడని చెప్పి పట్టు వదలకుండా చదువుకొని ఐపీఎస్ క్వాలిఫై అయిపోయి ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయన ఉద్యోగానికి ప్రమాదంతో పాటుగా ఆయన ఉనికికే ప్రమాదమయ్యే అవకాశం కూడా ఉంది. మరి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, పోలీసులను ఎలా అదుపులోకి తీసుకుంటారు, ఆయన కోసం ఏ రకంగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందో తెలుసుకుందాం. ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉంది. నిర్మల, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పరారులో ఉన్నారు. ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసే ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ అధికారి చేత విచారణ జరుపుతోంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఉదయ్ కృష్ణారెడ్డి ఎక్కడికి పారిపోయాడు? పోలీసు ఎటువంటి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు? ఎస్ మనోజ్, ఈ ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రము ఇప్పుడు పరారీలో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. గత 2 రోజులుగా కూడా ఆయనకు నోటీసులు అందజేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అతని ఆచూకీ మాత్రం దొరకడం లేదు. హైదరాబాద్ లో ఆయన పేర్కొన్న 2 చిరునామాల్లో కూడా ఆచూకీ అయితే లభించలేదు. దీంతో ఆయన కోసం అయితే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు అయితే. అదే విధంగా కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా చూసుకున్నట్లయితే తను ఏ తప్పు చేయలేదు, ప్రతి ఆధారం నా దగ్గర ఉంది, నా ఫోన్ లో చాటింగ్ ఉంది, కాల్ డేటా ఉంది, అలాగే నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తన భర్తకి నేను పంపించడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే కోణంలో ఒక లేఖను కూడా రాసి తను బలవన్మరణానికి కూడా పాల్పడ్డట్టుగా ఆసుపత్రిలో ఎస్ఆర్ఆర్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా తనను చేర్పించడం కూడా జరిగింది. కానీ అక్కడ డాక్టర్లు ఇటు పోలీసులు ఇద్దరు కూడా తేల్చేశారు. తన హెల్త్ రిపోర్ట్ ప్రకారంగా కూడా తను ఎటువంటి ప్రాణహాని కలిగించేటువంటి లిక్విడ్స్ ఏవి తీసుకోలేదు. తను కేవలం మద్యం మాత్రమే సేవించాడు. మద్యం అతిగా సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడు అంతే తప్ప తనకు ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేదు, ఎటువంటి అఘాయిత్యానికి తను పాల్పడలేదు అని చెప్పేసి తేల్చడం అనేది కూడా తను ఒక డ్రామా ఆడాడు అనేది కూడా తెలుస్తూ ఉంది. పర్టికులర్ గా అంటే సింపతి క్రియేట్ చేయబోయాడా అనే కోణంలో కూడా పోలీసులు ఈ కేసును అయితే కొంచెం సీరియస్ గానే తీసుకున్నారు. సీరియస్ గా తీసుకున్న తర్వాత నోటీసులు అందజేస్తాము, ఖచ్చితంగా కూడా తన విచారణకు రావాలి అని చెప్పేసి పోలీసులు నోటీసులు అందజేసే ప్రయత్నంలోనే ఇక్కడ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం పరారీలో ఉన్నాడు. మరి పరారీలో ఉన్నాక తన 2 చిరునామాల వద్ద కూడా తన ఆచూకీ లభించకపోవడంతో తన కుటుంబ సభ్యులు అలాగే తన బంధువులు
ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా పోలీసులు ఇటు బృందాలుగా ఏర్పడి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. అదే విధంగా ఫ్రెండ్స్ కూడా ఎవరున్నారు, ఆ ఫ్రెండ్స్ ఉంటే ఎక్కడున్నారు, ఆ ఫ్రెండ్స్ వద్దకు ఏమైనా వెళ్ళాడా, లేకపోతే రాష్ట్రం దాటి వెళ్ళాడా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళు మాత్రము పోలీసులు అయితే ఇప్పుడు గట్టిగానే నిఘా పెట్టారు. ఉదయ్ కృష్ణారెడ్డిని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి దొరికిన తర్వాత మాత్రము ఖచ్చితంగా తనకైతే కఠిన శిక్షలు అమలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తను ఒక నిర్దోషి అయినప్పుడు తను నిరూపించుకునే బాధ్యత తన మీద ఉంది కదా. ఎందుకు పారిపోయాడు కాబట్టే తను తప్పు చేశాడు అనే అనుమానాలు ఇప్పుడు బలపడ్డాయి అనే విధంగా కూడా పోలీసులు మాట్లాడుతున్నమాట. అందుకు దీన్ని సవాలుగా తీసుకొని వీళ్ళు మాత్రం ఉదయ్ కృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు మనోజ్. బట్ ఎక్కడికి వెళ్లే అవకాశం ఉంది? ఉదయ్ కృష్ణారెడ్డి తన స్వస్థలానికి వెళ్ళాడా, వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళాడా, ఇంకెక్కడికైనా పారిపోయే అవకాశం ఉందా? సో తను చెప్తున్నట్టుగా ఐఫోన్లో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. సో నిజంగానే ఐఫోన్లో అన్ని ఆధారాలు ఉండి ఉంటే, అన్ని రకాలుగా ఎవిడెన్స్ ఉండి ఉంటే ఎందుకు పారిపోవాల్సి వస్తుంది? ఎస్, ఇప్పుడు అది పోలీసులకు అదే ఇప్పుడు అనుమానాలు చాలా గట్టిగా కూడా బలపడ్డట్టుగా వాళ్ళు సవాల్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అందులో ఇతని అమ్మాయి పైన కొంచెం ప్రెజర్ పెంచినట్టుగా కూడా కనిపించినట్టుగా పోలీసులు ఇంకా బయటికి తెలియజేయడం లేదు. అదే అనుమానాలతోటి ఖచ్చితంగా తనని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి పోలీసుల గట్టి అంచనా ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళుంటాడు, అది కూడా తన పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎక్కువ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇటు తన సర్కిల్లో ఎవరికి తెలియనటువంటి ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడా. ఎందుకంటే వీళ్లకు పోలీసులకు చిక్కకుండా ఉండడానికి అలాంటి ప్లాన్ ఏమన్నా వేసుకొని అక్కడికి వెళ్ళాడేమో అనే ప్రయత్నంలో కూడా మొత్తం తన ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారనే ఆరా తీసే ప్రయత్నంలోనే మొత్తం పోలీసులు అయితే బృందాలుగా ఏర్పడి గట్టిగా గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు మనోజ్. వైట్ ఇప్పుడైనా డాక్యుమెంట్స్ ఏమైనా లభించాయా? అంటే ఆయన చెప్తున్నట్టుగా ఏమైనా సబ్మిట్ చేశాడు ఎక్కడైనా ఎంక్వైరీ అధికారి దగ్గర? సో ఆ మహిళ చెప్తున్న దానికి ఏదైనా ప్రూఫ్ కనిపిస్తోందా? ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి ఏమైనా సబ్మిట్ చేశాడు ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఎటువంటి ఆధారాలు కూడా తను ఇవ్వలేదు. తన కంప్లైంట్ లో నమోదు చేసినట్టుగా కూడా కనీసం వాళ్ళ భర్తకి పంపించిన వీడియోలు కానీ మెసేజ్లు కానీ అవి కూడా పోలీసుల ముందైతే ఉదయ్ కృష్ణారెడ్డి పెట్టలేదు ఇప్పటి వరకు కూడా. ఇంకొకటి, ఉదయ్ కృష్ణారెడ్డి తప్పు లేదు అనే విధంగా కూడా పోలీసుల ముందు ఎటువంటి నిరూపణ కూడా తను చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఇక్కడ పోలీసులు గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా ఉదయ్ కృష్ణారెడ్డి పరారయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుద్దామనే సరికల్లా ఆయన ఇచ్చినటువంటి హైదరాబాద్ 2 అడ్రస్లో కూడా కనిపించకుండా పోయాడు. మరి ఎక్కడున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి? పారిపోయాడా? తన తప్పు ఉంది కాబట్టే భయపడిపోయి పరారయ్యాడా అనే కోణంలో కూడా అనుమానం కలుగుతోంది. కానీ ఆయన ఎదిగిన తీరు డెఫినెట్గా ఒక మోరల్ స్టోరీ లాంటిదే. కూరగాయలు అమ్మాడు, చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు, నానమ్మ సంరక్షణలో పెరిగాడు, కూరగాయలు అమ్మాడు, తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. ఒక సిఐ తనేదో అన్నాడని చెప్పి అక్కడ నుంచి ఉద్యోగాన్ని రిజైన్ చేసి పోలీస్ కానిస్టేబుల్గా చదువుతూ 4 సార్లు ఫెయిల్ అయినా సరే పట్టు వదలకుండా ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఆయన ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముస్సోర్లోనే ఆయన చెప్తున్న ప్రకారంగా ముస్సోర్లో ఉన్నప్పుడే మా ఇద్దరికి లవ్ అయింది. అక్కడి నుంచి కాస్త ఆ అమ్మాయి నన్ను అనుమానపడింది. ఏమని, నేను వేరే ఒక మహిళతో ఉంటున్నాను, వేరే ఒక సంబంధం ఉంది నాకు అని చెప్పి అవమానపడి తను డౌట్ పడి అక్కడి నుంచి వేరే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. అక్కడి నుంచి మేము మళ్ళీ మాట్లాడుకోలేదు. హైదరాబాద్కి వచ్చి మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలోకి మళ్ళీ వచ్చిన తర్వాతే ఆ అమ్మాయి మళ్ళీ నేను తప్పు చేయలేదు, నేను నిజాయితీగా ఉన్నానని చెప్పి గుర్తించి మళ్ళీ నా దగ్గర రావడం మొదలుపెట్టింది. మాది ఫిజికల్గా మెంటల్గా మేము ఇద్దరం 2025 నుంచే కలిసి ఉన్నామనేది ఆయన చెప్తున్న మాట ఉదయ్ కృష్ణారెడ్డి. దాని లేఖలు రాసుకొచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడైతే తను నా దగ్గరికి మళ్ళీ వస్తానంటుందో, వాట్సాప్లో మెసేజ్ పెడుతోందో, నా రూమ్కి వచ్చిందో, నేను ఇలా తప్పు అని చెప్పి వాళ్ళ భర్తకి ఫోటోలు పంపించాను. అంతేగాని నా తప్పు ఏమీ లేదు, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఐఫోన్లో అన్ని ఎవిడెన్స్లు దాచాను, వీడియోలు తీశాను, నిజమే నేను వీడియోలు ఉన్నాయన్న రకంగా ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం పరారైపోయాడు. సో నిజంగా ఉదయ్ కృష్ణారెడ్డి ఏం తప్పు చేయకపోతే ఆ ఫోన్ సబ్మిట్ చేసిన ఆ పూర్తి ఆధారాలని పోలీసులకు సమర్పించిన తన నిజాన్ని పోలీసుల నుంచినా కూడా బయటపడేవాడేమో. కానీ ఇప్పుడు ఆయన పరారైపోయాడు, పారిపోయాడని చెప్పగానే నిజంగానే ఆ మహిళ ఆరోపించింది నిజమేమో అనే రకంగా అందరికీ కూడా అనుమానం కలిగే అవకాశం ఉంది. సో చూద్దాం మరి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఎలా అదుపులోకి తీసుకుంటారు, ఎక్కడ పట్టుకుంటారు, ఆయన ఆచూకీ కోసం ఎటువంటి సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందో చూడాలి.